వెల్కమ్ టు ఎల్జేసీ న్యూస్ టీవీ 45. మొఘల్ రాజ్పురం శివరాం ప్రియ నివాసితుల ప్రాణాలకు గ్యారెంటీ అది. లోకాయుక్త ఆదేశాల్లో బేఖాతరు చేస్తున్న అధికారులు తక్షణమే స్పందించాలని డిమాండ్. తాము కష్టపడి సంపాదించిన కోట్లాది రూపాయల సొమ్ముతో కొనుక్కున్న సొంత ఇళ్లలోనే భయంగా గడపాల్సిన దుస్థితి విజయవాడ మొఘల్ రాజపురంలోని శివరాం ప్రియ అపార్ట్మెంట్ నివాసితులకు ఎదురైంది. బిల్డర్ నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి చేసిన అక్రమ నిర్మాణాల వల్ల తాము ప్రతిరోజు నరకం చూస్తున్నామని, ఏ క్షణంలో ఏ ప్రమాదం ముంచుకొస్తుందని ఫ్లాట్ ఓనర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల నిర్లక్ష్యంపై బాధితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్కింగ్ స్థలంలో కమర్షియల్ షాపులు నిబంధనల తుంగలో నివాసితులందరికీ ఉమ్మడిగా దక్కాల్సిన పార్కింగ్ స్థలాన్ని బిల్డర్ దారుణంగా ఆక్రమించేశారు. ఎలాంటి మున్సిపల్ అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా అక్కడ అనధికారంగా వ్యాపార దుకాణాలు నిర్మించారు. దీనివల్ల ప్లాట్లలో ఉండే వారికి వాహనాలు పార్కింగ్ చేసుకోవడానికి స్థలం లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ అన్యాయంపై స్థానిక అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో బాధితులు న్యాయం కోసం లోకాయుక్తను ఆశ్రయించారు. అయినా సరే క్షేత్రస్థాయిలో మున్సిపల్ అధికారులు కదలకపోవడం వెనుక ఉన్న మతలబు ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. నమస్తే అండి, నా పేరు రవికుమారు. శివరాం ప్రియ రెసిడెన్స్ అని మొగలాజపురంలో ఒక అపార్ట్మెంట్ ఉందండి. ఆ అపార్ట్మెంట్ లో 15 ఫ్లాట్లు ఉంటాయండి. ఆ ఫ్లాట్లలో నేను కూడా ఒక ఓనర్ని. యాక్చువల్గా ఏంటంటే ఇది కింద పార్కింగ్ ఏరియాలో అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేసి ఒక సుమారుగా 10-13 ఇయర్స్ అవుతుంది. దానికి ఎటువంటి పర్మిషన్ లేవు, దానికి ఎటువంటి అగ్రిమెంట్స్ కానీ ఏమీ లేవు. కింద మొత్తం పార్కింగ్ ఏరియానే మున్సిపల్ ఇచ్చిన అప్రూవల్ ప్రకారం, ప్లాన్ ప్రకారం. కానీ మున్సిపల్ వారికి కానీ, మన మిత్రాలు కానీ, కలెక్టర్ గారికి కానీ మేము దీని గురించి ఒక 4-5 టైమ్స్ మీట్ అయ్యాము. కానీ ఎవరు కూడా దీని మీద సరైన రెస్పాండ్ అవ్వలేదు. మేము ట్రై కలుస్తాను అధికారులని, వాళ్ళందరినీ ఏసీపీ, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్, కమిషనర్ వీళ్ళందరూ కలిసాము. కానీ బట్ ఎవరు కూడా దాని మీద రెస్పాండ్ అవ్వట్లేదు సరిగా. యాక్చువల్గా ఏంటంటే మేము డ్రైనేజ్ ప్రాబ్లం, లిఫ్ట్ ప్రాబ్లం, పార్కింగ్ ప్రాబ్లం, ఎలక్ట్రికల్ ప్రాబ్లం అవన్నీ వస్తా ఉన్నాయి సమస్యలు. వీటి మీద కొంచెం కమిషనర్ గారిని, మున్సిపల్ కమిషనర్ గారిని శ్రద్ధ తీసుకోమని చెప్పి కూడా అడిగాము. కానీ ఆయన ఎటువంటి రెస్పాండ్ అవ్వలేదు. దీని మీద మేము లోకాయుక్తకు కూడా వెళ్ళాము. లోకాయుక్తలో మన మున్సిపల్ కమిషనర్ గారు ఇది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అని ఆయన చెప్పారు. మేము 1 వీక్ లో 7 days లో క్లియర్ చేస్తామని లోకాయుక్తకు కూడా వారు రెస్పాండ్ అయ్యారు. బట్ ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు. ఈ నెల 11వ తారీఖున ఎర్లీ మార్నింగ్ 5:30కి ఒక ఫైర్ యాక్సిడెంట్ జరిగింది. మార్నింగ్ 5:30కి మేమందరం మేల్కొని కొంచెం చూసుకోవటం వల్ల ఆ ఫైర్ జరగకుండా, పెద్ద ఫైర్ అవ్వకుండా మ్యాక్సిమం మేము కాపాడుకోగలిగాము. లేకపోతే 15 ఫ్లాట్లు 100% తగలబడిపోయాయి. ఫైర్ వారు వచ్చి, ఫైర్ సిబ్బంది ఇన్ టైంలో వచ్చి వాటిని క్లియర్ చేశారు, ఆర్పేశారు. కింద షాపులో ఫైర్ అయింది. అప్పుడు ఏసీపీ గారికి చెప్పాం. ఏసీపీ గారు చెప్తే మేము 24 గంటలు క్లియర్ చేస్తా ఉన్నారు. కానీ ఎవరు క్లియర్ చేయలేదు. ప్లస్ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ ఏఈ గారికి కూడా మాట్లాడాము. సార్ అది పవర్ కట్ చేయండి, ఇలాగ ఫైర్ జరిగిందంటే మీరు చెప్తే నేను ఎలా కట్ చేస్తాను అని చెప్పేసి ఆయన కూడా సరైన సమాధానం చెప్పలేదు. కాబట్టి దీని యందు మీరు కమిషనర్ గారు కానీ, కలెక్టర్ గారు కానీ దీని యందు మీరు కంపల్సరీగా రెస్పాండ్ అయ్యి ఈ 15 మంది ఫ్లాట్లకి ప్రాణరక్షణ కల్పించాల్సిందిగా మీడియా మిత్రుల ద్వారా మిమ్మల్ని కోరుచున్నాను. కమిషనర్ గారు దయచేసి ఈ విషయంలో మీరు కొంచెం రెస్పాండ్ అయ్యి మా పార్కింగ్ ప్లేస్ మొత్తం మాకు అపార్ట్మెంట్కి అప్పగించవలసిందిగా మీ ద్వారా మేము మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం. దయచేసి మా దగ్గర దీనికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని మీకు సబ్మిట్ చేసాం. కానీ మీరు దీని మీద కొంచెం రెస్పాండ్ అయ్యి ప్లీజ్ రిక్వెస్ట్ గా చెప్తున్నాం. మా పార్కింగ్ చాలా ఇబ్బందిగా ఉంది. ప్లస్ మా ప్రాణాలకు కూడా కొంచెం రక్షణ కల్పించాలిగా మీడియా ద్వారా మిమ్మల్ని కోరుతున్నాం. నా పేరు డి రాధాకృష్ణమూర్తి అండి. ఈ శివరాం ప్రియ రెసిడెన్సీ అపార్ట్మెంట్లో ఫస్ట్ ఫ్లాట్ తీసుకున్నది నేనేనండి. దగ్గర 22 ఇయర్స్ అవుతుంది. అప్పుడు గ్రౌండ్ ఫ్లోర్లో అనాథరైజ్డ్ కొంత భాగం వాళ్ళు ఆక్యుపై చేసేసుకుని సైట్ ఓనర్ వాళ్ళు 2 షాపింగ్ కాంప్లెక్స్ కట్టారు. అది మేము అడిగినా కూడా వాళ్ళు బెదిరించడం జరిగింది. కాబట్టి ఈ గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా కూడా గ్రౌండ్ ఫ్లోర్లో కన్స్ట్రక్షన్ చేయడానికి వీల్లేదు. అయినా కూడా దాన్ని ఓవర్లుక్ చేసి వాళ్ళు కన్స్ట్రక్షన్ చేశారు. కాబట్టి దయచేసి దీనివల్ల మాకు పార్కింగ్ చాలా ఇబ్బందిగా ఉంది. అది కాకుండా కింద షాప్స్ పెట్టేసరికి ఒకసారి ఎలక్ట్రికల్ ఐటమ్స్ కూడా ఉంటాయి అక్కడ. ఎలక్ట్రికల్ ఐటమ్స్
మున్సిపల్ డ్రైనేజ్ సిస్టమ్. మున్సిపల్ డ్రైనేజ్ సిస్టమ్ అన్ని అందులోనే ఉన్నాయండి. ఇప్పుడు మేము వాటిని రిపేర్ చేసుకోవాలన్నా ఏదైనా చేయాలన్నా అటు వెళ్ళాల్సి వస్తుంది. మాకు ఇబ్బంది అవుతుంది. కాబట్టి గవర్నమెంట్ రూల్స్ ప్రకారంగా ఇది అనాథరైజ్డ్ ఆక్యుపేషన్ కాబట్టి ఈ పార్కింగ్ ఏరియా మొత్తం మాకు ఇప్పించవలసిందిగా కోరుచున్నాను.